చిన్నులైనటువంటి సోదరులారా మరియు నా సోదరిమణులారా అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు. ఆయన అనన్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఒక ప్రోగ్రాం తర్వాత రెండో ప్రోగ్రాంలో మీ దగ్గర హాజరయ్యే అవకాశం అల్లాహ్ నాకు కల్పించాడు. ఆ మధ్య రంజాన్ నెలలో మనం ఒక ప్రోగ్రాం బయట చేసుకున్నాం, గుర్తుందో లేదో చాలా మందికి. అల్హమ్దులిల్లా దావతీ ప్రోగ్రాం అది. ఎంతోమంది తోటి దేశవాసులు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చారు ఆ కార్యక్రమంలో. అల్లా అనుగ్రహం వల్ల ఖురాన్ పరిచయం కూడా వాళ్ళ ముందు చాలా చక్కగా జరిగింది. అల్లా అవకాశం మనకి ఇచ్చాడు. ఈ రోజు తిరిగి మరలా మీ అందరిలో కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం ఇచ్చిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇస్లాంకు సంబంధించి, అలాగే మనం ఎలా ఉండాలి అనే విషయాలకు సంబంధించి చాలా మాటలు మన దగ్గరకు వచ్చాయి. వాటిని టచ్ చేయకుండానే కొన్ని విషయాలు మీ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దివ్య ఖురాన్లో అల్లాహ్ తాలా విశ్వాసులారా మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి అని ప్రస్తావించారు. ఆ తర్వాత ఏమన్నాడంటే శైతాన్ అడుగుజాడలు తొక్కకండి, వాడు మీకు బహిరంగ శత్రువు అనేటువంటి విషయాన్ని అల్లాహ్ ప్రస్తావించారు. అయితే ఇక్కడ చూడాల్సిన మాట ఏమిటంటే, విశ్వాసులు అని ఎవరినంటారు అంటే మనల్ని అంటారు. విశ్వాసులు మనం ఒక్కడే దేవుడని నమ్మిన వాళ్ళం, ఆఖిరత్ని నమ్మిన వాళ్ళం, రిసాలత్ని నమ్మిన వాళ్ళం, అదృష్టాన్ని నమ్మిన వాళ్ళం, ఈమాని ముఫస్సిల్ అని దేన్నైతే అంటామో అదంతా మనం విశ్వసించిన వాళ్ళం కాబట్టి విశ్వాసులు. విశ్వాసులు ఆల్రెడీ ఎందులో ఉన్నారంటే ఇస్లాంలోనే ఉంటారు. అయినా మరలా మీరు ఇస్లాంలో ప్రవేశించండి అని ఎందుకు అడిగాడు అల్లాహ్ తాలా, ఎందుకు ఆదేశించాడు ఒకసారి ఆలోచించారు. మీరు సభా ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు, వేదిక మీద కూడా పెద్దలు కూర్చొని ఉన్నారు. నేను మీతో అంటున్నాను, ఏమండి సభా ప్రాంగణంలో వచ్చి కూర్చోండి అంటున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? రఫీక్ భాయ్ మేమందరం ఆల్రెడీ కూర్చొని ఉన్నాం కదా, మరలా మీరు కూర్చోమంటారేంటి అని అడుగుతారు. అయితే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, విశ్వాసులు ఆల్రెడీ ఇస్లాంలోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఇస్లాంలో సంపూర్ణంగా లేరు. వాళ్ళు ఒక కాలు ఒక పడవ మీద, ఇంకో కాలు ఇంకో పడవ మీద పెట్టుకొని నిలబడి ఉన్నారు. ఎప్పుడైనా ఒక పడవ జారిపోతే వాళ్ళు గోదావరిలో మునిగిపోతారు. అల్లాహ్ తాలా ఏమంటున్నాడంటే, మీరు సంపూర్ణంగా పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి అనే విషయాన్ని అల్లాహ్ తాలా ఆదేశిస్తున్నాడు. మరొక చోట అల్లాహ్ తాలా అంటాడు, యా అయ్యుహల్లజీన ఆమను బిల్లాహి వ రుసులిహి, విశ్వాసులారా, విశ్వాసులనే మళ్ళీ సంబోధించి అంటాడు, విశ్వాసులారా విశ్వసించండి అల్లాహ్ను ఆయన ప్రవక్తను. అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించిన తర్వాత వీళ్ళు విశ్వాసులు అవుతారు. అయినా సరే మరలా విశ్వాసులారా విశ్వసించండి అల్లాహ్ను ఆయన ప్రవక్తను అని ఎందుకు అంటున్నాడంటే, మీ విశ్వాసంలో ఏ విధమైనటువంటి సందిగ్ధత ఉండకూడదు, మీ విశ్వాసంలో ఏ విధమైనటువంటి ఊగిసలాట ఉండకూడదు, మీ విశ్వాసంలో ఏ విధమైనటువంటి డోలాయమాన స్థితి ఉండకూడదు. మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఏ విధంగా అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏకాగ్ర చిత్తుడై ఏకోన్ముఖుడై అల్లాహ్ వైపునకు మరలారో, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, ఆయనపై అత్యంత ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచారో, మీరు ఆ విధంగా ఉండండి అనేది అల్లాహ్ తాలా యొక్క ఉద్దేశం. అందుకనే అల్లాహ్ తాలా ఖురాన్లో మీరు చూస్తే విశ్వాసానికి సంబంధించి కానీ ధర్మానికి సంబంధించి కానీ ఏదైనా మాట చెప్పినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రస్తావన కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు. కుల్ ఇన్నని హదాని రబ్బి ఇలా సిరాతిం ముస్తకీం దీనన్ ఖియమం మిల్లత ఇబ్రాహీం హనీఫం వమా కాన మినల్ ముష్రికీన్ కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహియాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిజాలిక ఉమిర్తు వ అనా అవ్వలుల్ ముస్లిమీన్. ఈ వాక్యాల్లో సూర్య అలనాం యొక్క చివరి వాక్యాలు ఇవి. ఇందులో అల్లాహ్ తాలా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గాన్ని చూపించాడు. ఒక విశ్వాస యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అంటే, అల్లాహ్ నాకు చూపించిన మార్గం ఏదైతే ఉందో అది రుజుమార్గం. అలాగే ఇది ఏ వక్రత లేనటువంటి తిన్నని మార్గం అంటున్నాడు అల్లాహ్ తాలా. మన విశ్వాసం అలా ఉండాలి. నేను ఏ ధర్మం అయితే నిలబడి ఉన్నానో, ఏ మార్గంలో అయితే నిలబడి ఉన్నానో, ఇది ఎంత ఉన్నతమైన మార్గం అంటే అది నాకు ఇహపరలోకాల్లో విజయాన్ని చేకూర్చి పెడుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కరెంటు ప్రవహించే తీగను పట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది ఎంతవరకు నిజమో, ఎంత నిజమో, నిప్పు కాలేటువంటి నిప్పులో చేయి పడితే అది కాలుతుంది అనేటువంటి ఇది ఎంతైతే సత్యమో, నేను ఈ ధర్మం మీద ఉన్నాను, ఈ ధర్మం నన్ను ప్రపంచంలో కూడా విజయానికి చేరువ చేస్తుంది, పరలోకంలో కూడా నాకు విజయాన్ని ఇస్తుంది అనే నమ్మకం అదే విధంగా ఉండాలి. అందుకని అల్లాహ్ తాలా ఏమన్నాడంటే, దీనిని ఎంతో ఏకాగ్రతతో ఇబ్రాహీం అనుసరించాడు అని చెప్పడం జరిగింది. ఆయన ముష్రికుల్లోని వాడు కాదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ధర్మంపై మీరు ఎలా నిలబడాలి అన్నప్పుడు అల్లాహ్ తాలా ఏమంటున్నాడంటే, కుల్ ఇలా ప్రకటించండి,
ఇన్న సలాతి, నా నమాజ్, నా సకల ఉపాసనా రీతులు, నా జీవితం, నా మరణం సమస్తము సకల లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ కొరకే. అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ముందు మీరు విశ్వసించండి, విశ్వసించకపోండి, అందరికంటే ముందు విశ్వాసంతో తల వంచేవాడిని నేనే అనే ప్రకటన మనం చేయాలి. ఇది అల్లాహ్ తఆలా యొక్క పిలుపు. రెండవది ఏమిటంటే, ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడం అంటే ఏమిటి, అలాగే ఇస్లాంలో ఒకవేళ మనం ఉంటే మన బాధ్యతలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం కొన్ని విషయాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడం అంటే క్లుప్తంగా చెప్పాలంటే అర్థం ఏమిటంటే, మన ఆలోచనలు, మన సిద్ధాంతాలు, మన విజ్ఞాన విశేషాలు, అలాగే మన ఆచార వ్యవహారాలు, మన సంబంధ బాంధవ్యాలు, అలాగే మన కృషి ఆచరణలు, ఇవన్నీ కూడా ఇస్లాంకు అనుగుణంగా ఉండడాన్నే ఇస్లాంలో ప్రవేశించడం అంటారు. అంటే మన వ్యక్తిగత జీవితం వేరు, మన సామూహిక జీవితం వేరు కాదు. మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం, మన సామాజిక జీవితం, మన వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, నాయకులైనా, సేవకులైనా, ఏ రంగంలో ఉన్నా సరే అల్లాహ్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా జీవితం గడపడాన్నే ఇస్లాంలో సంపూర్ణంగా ప్రవేశించడం అంటారు. నా పర్సనల్ విషయాలండి, నా పర్సనల్ విషయాలకి అల్లాహ్కి సంబంధం లేదు అనడానికి అవకాశం లేదు. అల్లాహ్ మనకు జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితం ఆయన ముందే ఆయన ఆదేశానుసారంగానే గడవాలి. ఇది అల్లాహ్ మనకి ఇచ్చినటువంటి ఆదేశం. దీన్ని మనం నెరవేరుస్తామా లేదా అనేటువంటిదే మనకు పరీక్ష విషయాన్ని గ్రహించాలి. ఇక రెండవది ఏమిటంటే, ఇస్లాం అంటే ఏమిటి, అలాగే ఇస్లాంని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం అనేది కూడా కొన్ని విషయాలు ప్రస్తావించాలి. ఇస్లాంని చాలా మంది ఎలా అర్థం చేసుకున్నారంటే, ఇస్లాం అంటే అదొక సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక మతం. అందులో నమాజ్, రోజా, హజ్, జకాత్ అనేటువంటి కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అలాగే వివాహం, విడాకులు, అలాగే చనిపోయిన తర్వాత జనాజా నమాజ్, ఇలా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. అలాగే సూట్ అంటే డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో అది, భాష, ఏమండి మనిషి యొక్క హులియా అంటే అతని యొక్క స్వభావం, అతని యొక్క స్వరూప స్వభావాలు, వీటన్నిటిని కలిపి ఇస్లాం అని చాలా మంది భావించారు. అందుగురించి చాలా మంది ఇస్లాం గురించి అనగానే ఇస్లాం అన్ని మతాల్లాగే ఒక మతం అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అది ముస్లిం సమాజంలో కూడా ఉంది. వాస్తవానికి ఇస్లాం అనేది ఒక మతం పేరు కాదు, ఇది మనం గుర్తించాలి. ఇస్లాం అనేటువంటి అది రెండు పదాల కలయిక, సిల్మ్ మరియు సలాం. సిల్మ్ అంటే సమర్పణ, సలాం అంటే శాంతి. ఈ రెండు పదాలు కలిస్తే ఇస్లాం. ఇస్లాం అంటే కంప్లీట్ గా చెప్పాలంటే, ఒకే ముక్కలో చెప్పాలంటే, ఒక సమగ్ర జీవన వ్యవస్థ పేరే ఇస్లాం, సమగ్ర జీవన విధానం పేరే ఇస్లాం. ఈ ఇస్లాం అనేటువంటి ఈ ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాంకి ఇచ్చాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. చిట్టచివరి దేవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఈ ధర్మాన్ని సంపూర్ణంగా గావించాడు. ఇదే ధర్మాన్ని మనం కొనసాగిస్తున్నాం. అంటే మనం ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నామో, ఏ జీవన విధానాన్ని అనుసరిస్తున్నామో, ఇది మక్కాలో 1400 సంవత్సరాలకు పూర్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని పుట్టించాడు అని చాలా మంది అంటారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం యొక్క వ్యవస్థాపకులు కాదు. ఇస్లాంకు పునరుజ్జీవింపజేసినటువంటి మహనీయులు. ఇస్లాంకు పునరుజ్జీవింపజేశాడు అల్లాహ్ తాలా. ఇస్లాంను ఆయన ద్వారా సంపూర్ణంగా గావించాడు. ప్రళయం వరకు మానవాళి అందరూ ఆచరించడానికి, అనుసరించడానికి అనుగుణంగా అల్లాహ్ తాలా ఇస్లాంను ఏం చేశాడు, సంపూర్ణంగా గావించాడు తప్ప ఇస్లాం అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా 1400 సంవత్సరాలు పుట్టినటువంటి జీవన విధానం కాదు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం, నా చెల్లెళ్ళు, సోదరిమణులు కూడా గుర్తించాలి. ఇస్లాం ముస్లింల యొక్క ధర్మం కాదు. ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పుట్టించబడలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడి ద్వారా ఈ ధర్మం ప్రసాదించబడింది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇక రెండవది ఏమిటంటే, ఇస్లాం గురించి మనం ఎలా అర్థం చేసుకున్నాం అంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను ఇదే ఉదాహరణ. ముస్లిం సమాజం చాలా మంది ఇలాగే అర్థం చేసుకున్నారు. నలుగురు అంధులు అంటే గుడ్డివాళ్ళు ఏనుగును చూడడానికి వెళ్ళారు. ఏనుగు కాళ్ళు పట్టుకుని ఒకడు ఏనుగు స్తంభంలా ఉంది అనుకున్నాడు. ఇంకొకడు తోక పట్టుకుని ఏనుగు చీపురు కట్లా ఉంది అనుకున్నాడు. ఇంకొకడు చెవులు పట్టుకుని ఏనుగు చేటలా ఉంది అనుకున్నాడు. ఇలా 4 పార్ట్స్ నలుగురు పట్టుకుని ఏనుగు ఇలా ఉందంటే ఇలా ఉందని అనుకుంటున్నారు. వాస్తవానికి తోక, కాళ్ళు, చెవులు ఇవన్నీ కలిపితే ఏనుగు అనే విషయం నలుగురికి తెలియదు. ముస్లిం సమాజం కూడా అలాగే ఉంది. ఇస్లాం అంటే రోజా, నమాజ్, హజ్, జకాత్, జికిర్, ఫికిర్, ఇదే ఇస్లాం అని కొంతమంది. ఇస్లాం అంటే ఒక ట్రెడిషన్, కల్చర్, ఏమండి ఒక సంస్కృతి, సాంప్రదాయం అని చెప్పి కొంతమంది. ఇస్లాం అంటే భాష, ఉర్దూ భాషో లేక మరో భాషో, ఈ భాష మాట్లాడేవాడే ముస్లిం అని చెప్పి కొంతమంది. లేదా ఈ వేషధారణ ఉంటేనే వాడు ముస్లిం అని చెప్పి కొంతమంది.
ఈ విధంగా ఇస్లాం ఏం చేశారంటే నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగును సంపూర్ణంగా ఎలాగైతే అర్థం చేసుకోలేకపోయారో ఇస్లాంను ముస్లిం సమాజంలో చాలా మంది అలాగే అర్థం చేసుకోలేకపోయారు. వాస్తవానికి ఇస్లాం అంటే తల్లి ఒడిలో బిడ్డ పడినప్పటి నుంచి మట్టి ఒడిలో కలిసిపోయే వరకు కూడా ఒక మనిషి ఏ ఏ రంగాల్లో ఎలా జీవితం గడపాలో అతనికి దిశానిర్దేశం చేసేటువంటి జీవన విధానం పేరే ఇస్లాం. నువ్వు తల్లిగా ఉంటే ఎలా ఉండాలి, నువ్వు చెల్లిగా ఉంటే ఎలా ఉండాలి, నువ్వు కూతురుగా ఉంటే ఎలా ఉండాలి, నువ్వు తండ్రిగా ఉంటే ఎలా ఉండాలి, నువ్వు నాయకుడు అయితే ఎలా ఉండాలి, మస్జిద్కి ప్రెసిడెంట్ అయితే ఎలా ఉండాలి, మెంబర్ అయితే ఎలా ఉండాలి, సొసైటీలో ఒక సిటిజన్ అయితే ఎలా ఉండాలి, నువ్వు సైంటిస్ట్ గా ఉంటే ఎలా ఉండాలి, నీ జీవితంలో ఏ ఏ రంగాలైతే తారసిల్లుతాయో ఆయా రంగాల్లో నువ్వు ఎలా ఉండాలో తెలియజేసేటువంటి జీవన విధానం పేరే ఇస్లాం. ఇది చాలా క్లియర్ గా మన దగ్గర ఉండాలి. ఈ అవగాహన మనకు రావాలి. నా యూత్ ఎవరైతే, మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, నా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన రావాలి. ఇస్లాం అనేది ఒక సంపూర్ణ జీవన విధానం. ఇక మూడవది, ఇస్లాం గురించి కాస్త సింపుల్ గా చెప్పండి రఫీక్ భాయ్ అని ఎవరన్నా అడిగితే తక్కువ టైంలో చెప్పడానికి ప్రయత్నం చేసేది అయితే ఇస్లాం గురించి 4 విషయాలు చెప్పొచ్చు. ఇస్లాంలో 4 విషయాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. మొదటిది ఏమిటంటే ఇస్లాంలో మొదటిది విశ్వాసాలు. దాన్ని అఖాయిద్ అంటాం. విశ్వాసాలు, అఖాయిద్ విశ్వాసాలు. ఎవరి మీద విశ్వాసం? అల్లా పట్ల విశ్వాసం, దైవదూతల పట్ల విశ్వాసం, దైవ గ్రంథాల పట్ల విశ్వాసం, ఇలాగా మనకు విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఇందులో ఈ విశ్వాసాలన్నింటిలో అత్యంత ప్రధానమైనటువంటి కేంద్ర బిందువు ఏంటంటే అల్లాహ్ పట్ల విశ్వాసం. ఇది ఎలా ఉండాలి? తౌహీద్ పట్ల విశ్వాసం ఎలా ఉండాలి? కేవలం ఎదర విగ్రహాలు లేకుండా ఆరాధించడం, చిత్రపటాలు లేకుండా ఆరాధించడం, లేకుండా శూన్యంలో ఆరాధించడం, ఇది మాత్రమే షిర్క్ కాదు. ఒకవేళ మన హృదయంలో అల్లాహ్ యొక్క గుణగణాలకు సంబంధించి కానీ, అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి కానీ, అల్లాహ్ యొక్క అధికారాలకు సంబంధించి కానీ ఎవరినైనా మన హృదయంలో ఒకవేళ చొప్పిస్తే అది కూడా షిర్క్ అవుతుందని ఖురాన్ గ్రంథం అంటుంది. వివరాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఉదాహరణకి మీరు ఇంటికి తాళం వేసి మీరు ఊరెళ్ళారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారు. అయితే దొంగలు లోపలికి తాళం బద్దలు కొట్టేలోగా వీధిలో ఉన్నటువంటి కుక్క గట్టిగా మరగడం ప్రారంభిస్తే ఆ దొంగ తాళం బద్దలు కొట్టి కంగారు పడిపోయి పారిపోయాడు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారంటే ఆ కుక్క వల్ల నా ఇల్లు చోరీ అవ్వకుండా రక్షించబడింది అన్నారనుకోండి, మీరేం చేశారు? రక్షించేవాడు ఎవడు? అలా మీరు ఎవరి మీద పెట్టారు తీసుకెళ్ళి? అలాగే మన ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏమంటారు? రేపు వెళ్తురుగానండి, సందలు అడిపోయింది, ఎందుకు వెళ్తారు అంటాం. మనం సర్వసాధారణంగా అంటాం ఈ మాట. బంధువులు ఏం చేస్తారంటే లేదమ్మా లేట్ అయిందని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన గంట తర్వాత మనకు ఫోన్ వస్తుంది, బండి స్కిట్ అయింది, పడిపోయారు, దెబ్బలు తగిలి అని. వెంటనే మనం ఏమంటాం? నేను చెప్పానా వెళ్ళొద్దని? నేను చెప్పినా మీరు వెళ్ళారు, ఏమైందో చూడండి అంటే అక్కడ పడిపోతారు, దెబ్బలు తగులుతాయని మీకు తెలుసా అంటావా లేదా? సర్వసాధారణంగా ఈ మాట. వాస్తవానికి లాభ నష్టాలు, జీవన మరణాలు, ఆరోగ్య అనారోగ్యాలు అన్నీ కూడా అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన ఏదైనా చేయదలిస్తే ఆయన ఆపుచేసే శక్తి ఎవడికి లేదు. ఆయన దేన్నైనా ఆపుచేయదలిస్తే ఆయన చేత చేయించే శక్తి ఎవడికి కూడా లేదు. కనుక మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే తాళ్ల మీద, లేక ఎదురొచ్చేటువంటి ఎదురుల మీద, పిల్లుల మీద, తుమ్ముల మీద, కుక్కల మీద, వీటి మీద కాదు విశ్వాసం. అల్లాహ్ యొక్క ఔన్నత్యం మీద విశ్వాసం ఉండాలి. దీనికి ఒకే ఉదాహరణ ఇస్తాం. దాహం వేస్తోంది, మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది కదా, ఇది మనం అంటాం. కానీ ఇద్దరికి దాహం వేస్తోంది, ఇద్దరు మంచినీళ్ళు తాగారు. ఒకరికి దాహం తీరింది, మరొకరికి దాహం తీరలేదు. ఒకవేళ నీటిలో దాహం తీర్చే గుణమే ఉంటే ఇద్దరికి దాహం తీరాలి కదా, ఎందుకు తీరలేదంటారు? ఎందుకు తీరలేదండి? ఆ నీటికి దాహం తీర్చేటువంటి గుణాన్ని ప్రసాదించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పీపాలు నీళ్లు తాగినా సరే దాహం తీరదు. ఎందుకంటే అల్లాహ్ ఆ నీటికి దాహం తీర్చే ఆదేశం ఇవ్వకపోతే దాహం తీరే ప్రసక్తే లేదు. ఒక డాక్టర్ దగ్గరికి ఇద్దరు పేషెంట్స్ వెళ్ళారు. ఒకే జబ్బు కలిగిన వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు, ఒకరికి నయమైంది, ఇంకొకరికి నయం అవ్వలేదు. ఒకవేళ డాక్టర్ చేతిలోనే స్వస్థత ఉంటే ఇద్దరికి నయం అవ్వాలి కదా, ఒకరికి నయమైంది, ఇంకొకరికి ఎందుకు అవ్వలేదు? స్వస్థత అనేటువంటిది అల్లాహ్ చేతుల్లో ఉంది, డాక్టర్ చేతిలో లేదు. ఇది మన విశ్వాసమే ఉండాలి. చాలా మంది ఏంటంటే గర్వం, ఒక రకమైనటువంటి ఏమంటారు, నేను అనేటువంటి స్వీయ గర్వం ఎలా ఉంటుందంటే నేను చాలా మంచి వాగ్దాటి కలవాడిని, నాకేంటి ఎక్కడైనా గెలుచుకురాగలను, లేదా నేను ఫలానా చోట ఒక పెద్ద స్టేజ్లో ఉన్నాను, నాకు ఆదేశిస్తే నౌకర్లు వస్తారు, చాకర్లు వస్తారు, నేను ఎలాంటి వాడిని అంటే నేను ఎక్కడైనా ఆర్డర్ వేస్తే ఏదైనా ఫోన్ చేస్తే పని అయిపోతుంది, నాకేంటి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, నేను ఎక్కడైనా నెగ్గుకు రాగలను. ఈ విధంగా మన సామర్థ్యాన్ని బట్టి,
లేక మనకున్న డబ్బు దశకాన్ని బట్టి, మనకున్నటువంటి పదవి అధికారాన్ని బట్టి మనం చాలా గర్వపడుతూ ఉంటాం. వీటినే మనం సర్వస్వం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనకు అల్లాహ్ ఆదేశిస్తేనే సహకరిస్తాయి, లేదా ఇవేవి కూడా సహకరించవు. ఆఖరికి మనం ఇంత గొప్ప మాటలు మాట్లాడతాం, ఒక 5 నిమిషాలు యూరిన్ బంద్ చేసుకుని కూర్చోగలమా? కూర్చోలేం కదా, కింద మీద పడి వెళ్లాల్సి వస్తుంది. మరి ఇన్ని మాటలు చెప్తాంగా. కనుక ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, నాకు ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనం ఏదైతే అనుకుంటామో ఇవన్నీ కాదు. ఇవన్నిటినీ కూడా అల్లాహ్ నా కోసం ఏర్పాటు చేశాడు. ఇవన్నీ లేకపోయినా ఆయన అండవు నాకుంటే చాలు, ఇవన్నీ కూడా నాకు ఉన్నట్టే అనే భావన ఉండాలి. ఒకవేళ ధనాన్ని చూసి విర్రవీగేదైతే హారూన్ కంటే ధనవంతుడు ఎవడన్నా ఉన్నాడా? పదవుల్ని చూసుకొని, అధికారాన్ని చూసుకొని విర్రవీగేదైతే ఫిరౌన్ కంటే పెద్ద చక్రవర్తి ఎవడన్నా ఉన్నాడా? ఏమయ్యారు వాళ్ళు? ఏమయ్యారు? కళ్ళ ముందు చరిత్ర లేదా మన ముందు? ఎంతో మంది అతిపెద్ద హోదాల్లో ఉండి ప్రపంచాన్ని గడగడలాడించి ప్రజల్ని నాశనం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ చరిత్రలన్నీ చదివితే వాళ్ళు ఏమయ్యారు? కనుమరుగైపోయారు. ఇవాళ మనం ఉన్నాం, రేపు కూడా మనం కనుమరుగైపోతాం. కానీ జీవితానికి సార్థకత ఏంటంటే, ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం, ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం, ఎలాంటి ఆచరణ కలిగి ఉన్నాం, ఏది మనం అక్కడికి తీసుకెళ్తున్నాం అనేదే మనకు పరీక్ష. కనుక ప్రియమైనటువంటి నా సోదరులారా, సోదరిమణులారా, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాంలో విశ్వాసం పటిష్టంగా ఉండాలి. ఎంత పటిష్టంగా ఉండాలంటే, అల్లాహకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మనం షిర్క్కి పాల్పడకూడదు. ఏది జరిగినా ఆయన తరపునే జరుగుతుంది అనేటువంటి విషయం ఉండాలి. రెండవది ఏమిటంటే, మన ఆరాధనలు, ఇబాదాత్ అంటాం. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ తఆలా మానవుల్ని, జిన్నుల్ని కేవలం ఆయన తన ఆరాధన కోసమే పుట్టించాను అంటున్నాడు. ఆరాధన అంటే కూడా మన వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆరాధన అంటే ఏమనుకుంటాం మనం? నమాజ్ చదవడం ఆరాధన, ఉపవాసాలు పాటించడం ఆరాధన, హజ్ యాత్ర చేయడం ఆరాధన, అల్లా నామ సంస్మరణ చేయడం ఆరాధన అనుకుంటాం. కానీ ఖురాన్ గ్రంథాన్ని మీరు అధ్యయనం చేస్తే అర్థం విషయం ఏంటంటే, ఆరాధన అంటే అల్లా మరియు అల్లా ప్రవక్త ఆదేశానుసారంగా మనం చేసే ప్రతి పని కూడా ఆరాధనే. ఖురాన్ చదువుతున్నారు, అది ఆరాధన, చాలా పుణ్యం. మీరు ఎంబీబీఎస్ చేస్తూ మీ బుక్స్ చదువుతున్నారు, అకాడమిక్స్ బుక్స్ చదువుతున్నారు. కానీ మీరు అకాడమిక్స్ బుక్స్ చదువుతూ, ఎంబీబీఎస్కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఏమనుకున్నారంటే, నన్ను నువ్వు కనుక డాక్టర్ చేస్తే నా స్థాయిలో నేనుండి నీ యొక్క ఘనతను ప్రజలకు చాటుతాను, ప్రజలకు నేను సేవ చేస్తాను, ఆ ప్రజలకు నీ గురించి, నీ ఔన్నత్యం గురించి వాళ్ళకి తెలియజేస్తాను అనే నియ్యత్తో సంకల్పం చెప్పారు మా అఫ్రోజ్ భాయ్. ఇందాక మీరు విన్నారో లేదో. ఆ సంకల్పం అలాంటిది మీరు చదివారనుకోండి, మీరు చదివేటువంటి అకాడమిక్స్ బుక్స్ ద్వారా కూడా అల్లా పుణ్యాన్ని ఇస్తాడు. అది కూడా ఇబాదతే, అది కూడా ఆరాధనే. కనుక ఇక్కడ ఆరాధన అనేటువంటి విషయంలో మనం చాలా క్లారిటీ ఉండాలి మన దగ్గర. ఆరాధన అంటే ఇబాదత్. అబ్ద్ అంటాం, అబ్ద్ అంటే దాసుడు అని అర్థం వస్తుంది. ఈ అబ్ద్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఒంటెని అరబ్బులు ఏమనేవారంటే, ఒంటెని బైరే మొహబ్బద్ అనేవారు. అంటే దాన్ని ఎందుకని ఆ మాట అనేవారంటే, ఒంటె తన యజమానికి ఎలా సేవ చేస్తుందంటే, ప్రయాణానికి ఉపయోగిస్తారు, అలాగే దారి చూపించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎక్కడైనా చలమ ఉంటే, నీటి ఓయాసిస్లు ఉంటాయి కదా, నీళ్ళ చలమలు ఉంటాయి కదా, ఆ చలమ ఉంటే ఎక్కడ నీరుందో అది తీసుకెళ్తుంది. అలాగే యజమానికి చర్మం ఉపయోగపడుతుంది, దాని యొక్క మాంసం తింటాడు. చివరికి అది చచ్చిపోయింది అనుకోండి, దాని తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు ఉంటాయి చూసారా, ప్యూర్ మినరల్ వాటర్లా ఉంటాయి, ఆ నీళ్లు కూడా యజమానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక ఒంటె తన యజమానికి ఎలా పడితే అలా ఎలాగైతే ఉపయోగపడుతుందో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే దాసుడు అంటే అర్థం ఏంటంటే, అబ్ద్ అంటే మన అర్థం ఏంటంటే దాస్యం. ఆరాధన అంటే దాస్యం. మనం ఎలా ఉండాలంటే, అల్లాహ్ ధర్మానికి, అల్లాహ్ ఆదేశానికి, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి జీవన విధానానికి మనం ఆ విధంగా కట్టుబడి ఉండాలి. ఆ విధంగా కట్టుబడి ఉండడాన్నే దాస్యము, ఆరాధన అంటారు. ఇది రెండో విషయం. మూడవది ఏమిటంటే మన వ్యవహారాలు ఎలా ఉండాలి అన్నప్పుడు, ఇస్లాం గురించి చెప్పండి అంటే వ్యవహారాలు కూడా మూడో విషయం. వ్యవహారాల్లో ఎలా ఉండాలంటే, ఇందాక మా అఫ్రోజ్ భాయ్ చాలా విషయాలు ప్రస్తావించారు. హరాం, హలాల్, ధర్మమైంది ఏది, అధర్మమైంది ఏది, చాలా క్లారిటీ మన దగ్గర ఉండాలి. ఎలా సంపాదించావు అని ఎవరు అడగడం లేదు. ఇప్పుడు ఎంత సంపాదించావు అని అడుగుతున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే, మనం సంపాదించేది ధర్మసమ్మతమైందా, అధర్మమైందా అనే విషయాన్ని మనం వదిలేసాం. వాస్తవానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు సంపాదించేటువంటి సంపాదనలో, మీరు తినేటువంటి అన్నపు ముద్దలో ఒక మెతుకైనా సరే ఒకవేళ దైవానికి అయిష్టమైన సంపాదన అయి ఉంటే
అది కూడా మీరు ప్రక్షాళన చేసుకోకపోతే మీ ఆరాధన ఏది కూడా స్వీకరించడం అల్లాహ్ తాలా. మీరు తొడిగినటువంటి వస్త్రాల్లో ఒక దారపు పోగు కూడా ఒకవేళ అధర్మపరమైన సంపాదన వల్ల వచ్చి ఉంటే ఆ దారపు పోగును కూడా మీరు ప్రక్షాళన చేసుకున్నంత వరకు అల్లా మీ ఆరాధన స్వీకరించడం అని చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తిని చూపిస్తారు. కాబతుల్లా గలేబ్ ఉంటుంది కదా, ఆ గలేబ్ పట్టుకుని ఏడుస్తుంటాడు ఒక వ్యక్తి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించి ఇతని దువాని, ఇతని వేడుకోల్ని అల్లా స్వీకరిస్తాడా అని అడిగితే ఆ వ్యక్తి గురించి సహబా రిజ్వానుల్లాహి అజ్మైన్ అంటారు, ప్రవక్తకు అల్లాకే తెలుసు అంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఇతను ఇంత రోధిస్తున్నాడు, ఇంత ఏడుస్తున్నాడు, కానీ ఇతని దువాని అల్లా ఎందుకు స్వీకరించాలి? ఇతను తినేది హరాం, ఇతను తొడిగింది హరాం, ఇతను తాగేది హరాం. మరి ఇతను తినేది, ఇతను తాగేది, ఇతను తొడిగేది హరాం అయితే ఇతను ఏడుస్తూ దువా చేస్తే అల్లా ఎందుకు స్వీకరిస్తాడు? కనుక మనం మన సంపాదన వ్యవహారాల్లో, మనం ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అధర్మపరమైన విషయాల నుంచి దూరంగా ఉండాలి. ఒకరి హక్కును కాజేయడం కానీ, లేదా వడ్డీకి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపి డబ్బు సంపాదించడం కానీ, వ్యాపారాల్లో కల్తీ చేసి గండి కొట్టి బ్లాక్ మార్కెటింగ్ చేసి డబ్బు సంపాదించడం కానీ, లేదా ఒకరిని ముంచేసి ఒకళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించడం కానీ, ఏమండి ఒకళ్ళకి చెందినటువంటి హక్కుని రాక్కోవడం వల్ల కానీ, అబద్ధాలు మాట్లాడి అబద్ధపు ఒట్టులు పెట్టి సంపాదించడం కానీ, ఇలాంటి సంపాదనలు ఏవైతున్నాయో సంపాదించి మస్జిద్కి ₹1,00,000 చందా ఇచ్చేస్తారు ఈయన గారు. మస్జిద్లో ఇఫ్తార్ పార్టీ పెట్టేస్తారు, తర్వాత సహరీ ఏర్పాటు చేసేస్తారు, తాఖరాతులకి అన్నిటికీ నాదే ఖర్చు అంటుంటారు. అందరూ కూడా గుడ్డిగా వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు తీసుకొచ్చి అన్ని చేయించేస్తుంటారు. అతను సంపాదించేది హరాం అని తెలుసు కూడా. అల్లా గృహానికి హరాం పెడతారా? అల్లా దాసులకి హరాం తినిపిస్తారా? నరకంలో కాలిపోతాం. కనుక ఇక్కడ మనం మన వ్యవహారాల్లో ఎలా ఉండాలి అంటే ధర్మసమ్మతమైనటువంటి ఆదాయం. గంజి నీళ్ళైనా చాలండి, 3 పూట్ల ఆహారం అక్కర్లేదు, 2 పూట్ల ఆహారం తినండి, 1 పూటే ఆహారం తిందాం. కానీ గంజి నీళ్ళైనా సరే ఎవరిని మోసం చేయకుండా కష్టపడి న్యాయంగా నిజాయితీగా అల్లాహ్ ప్రవక్త చూపించినటువంటి విధానంలో సంపాదిస్తే అల్హమ్దులిల్లా ఆ గంజి నీళ్లతోనే మనశ్శాంతి లభించేస్తుంది. కనుక ఇక్కడ ఏదో సంపాదించాలి, అతను బిల్డింగ్ కడితే ఇంకోటి నేను కట్టాలి, ఇంకోటి నేను కట్టాలి, అతను ఒక షాప్ పెడితే నేను ఇంకో షాప్ పెట్టాలి, ఇలా పరుగులు తీయకుండా మనం పరిగెట్టాలి. అంటే ఎక్కడ పరిగెట్టాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సాబిఖూ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం, అల్లాహ్ క్షమాభిక్ష వైపునకు పరిగెట్టండి. మీరు పరిగెడితే పోటీ పడితే, సారివు అంటే పరిగెట్టండి అని, సాబిఖు అంటే పోటీ పడండి. మీరు పోటీ పడండి. ఎక్కడికి పోటీ పడాలి? ఎక్కడికి పోటీ పడాలి? అల్లాహ్ క్షమాభిక్ష వైపునకు మీరు పరిగెట్టండి. ఆకాశాలంతా భూమి అంత విశాలమైన స్వర్గం వైపునకు మీరు పరిగెట్టండి. అది ఎవరి కోసం సిద్ధం చేయబడింది అంటే అల్లాహ్ను ఆయన ప్రవక్తల్ని విశ్వసించిన వారి కొరకు అది సిద్ధం చేయబడింది అని చెప్పి అల్లాహ్ తఆలా అక్కడ ప్రస్తావించడం జరిగింది. కనుక మన పోటీ పరలోకం కోసం అయి ఉండాలి తప్ప ప్రాపంచిక వ్యవహారాల కోసం పోటీ అయి ఉండకూడదు. పరలోకం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచాన్ని కూడా మన పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. ఇది చరిత్ర ఇచ్చేటువంటి సాక్ష్యం. మౌలానా ఖుర్రం మురాద్ అలీ రహమతుల్లా అని చెప్పి చాలా పెద్ద స్పీకరు, చాలా మంచి రైటర్ ఆయన ఒక పుస్తకంలో రాస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట. పరలోకం ప్రపంచం గురించి ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ మనసుకు హత్తుకుంటుంది అనమాట. ఆయన ఏమంటాడంటే ప్రపంచం ఏదైతే ఉందో ఇది పరలోకం యొక్క నీడ. ప్రపంచం పరలోకం యొక్క నీడ. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటే సూర్యకాంతి పడడం వల్ల ఆ కాంతికి పక్షి నీడ ఎక్కడ పడుతూ ఉంటుందండి? నేల మీద పడుతూ ఉంటుంది. ఒకడు ఏం చేశాడంటే పక్షిని పట్టుకోవాలని చెప్పి నీడ వెంట పరిగెడుతున్నాడు. పక్షి దొరుకుతుందా వాడికి? పక్షి దొరకదు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా దొరకదు. కానీ ఒకడేం చేశాడంటే డైరెక్ట్ పక్షిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు 2 దొరుకుతాయి. ఏమేమి దొరుకుతాయి? దాని నీడ దొరుకుతుంది, పక్షి దొరుకుతుంది. కనుక పరలోకం యొక్క నీడ అయినటువంటి ప్రపంచాన్ని పట్టుకుని ప్రయత్నం చేసే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు పక్షి నీడను పట్టుకుని ప్రయత్నం చేసే పిచ్చివాడు లాంటి వాడు, ఎర్రిబాగులు లాంటి వాడు. వాడు తెలివైనడు అవ్వచ్చు, వాడు బాగా చదువుకున్నవాడు అయి ఉండొచ్చు, జ్ఞాని అయి ఉండొచ్చు, ప్రపంచంలో కలెక్టర్ అయ్యొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇది సర్వస్వం అని దీని వెంట పరిగెట్టేవాడు నీడను పట్టుకుని పరిగెట్టే లాంటి వాడు. మరి ఒకవేళ పక్షిని డైరెక్ట్ గా పట్టుకుంటే అతనికి పక్షి, దాని నీడ 2 దొరుకుతాయి. దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్ర సాక్ష్యం. 23 సంవత్సరాల కాలంలో మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం గడిపినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. మదీనాలో ఎంత దీనమైన పరిస్థితులు గడిపారో మనందరికీ తెలుసు. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని సంస్థాపించడం కోసం ప్రవక్త మరియు సహచరులు చేసినటువంటి ఆ కృషికి జరిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే ప్రపంచంలో 4 భాగాల్లో 3 భాగాల్లో ఇస్లాం ప్రవేశించింది. దగ్గర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలంలోనే 10 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణానికి చక్రవర్తిగా ఉన్నారు ఆయన. హజరత్ ఉమర్ వారి కాలం వచ్చేటప్పటికి 15 లక్షల చదరపు మైళ్ళు అయిపోయింది. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి కాలం వచ్చేటప్పటికి అది ఇంకా పెరిగిపోయింది. ఎక్కడెక్కడికో మూలమూలలకు కూడా ఇస్లాం ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? కనుక ఇక్కడ మనం
ఎప్పుడు కూడా పరలోకాన్ని టార్గెట్ పెట్టి పనిచేయాలి. ఇది మనం చూడాలి. అంటే మన వ్యవహారాల్లో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కానీ, ఆదాయ వ్యవహారాలు కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు, తండ్రులు, వీళ్ళతో సంబంధాలు కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే పారదర్శకంగా ఉండాలి. అల్లాహ్కి ఇష్టమైందే ఉండాలి. ఒక వ్యక్తి మన పక్కింటి వాళ్ళ యొక్క ఒక గజం స్థలాన్ని మనం కాజేసామంటే అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 70 భూములు వాడి మెడలో వేలాడదీస్తారని చెప్పడం జరిగింది. ప్రళయదిన రోజు వాడు అల్లాహ్కి సమాధానం చెప్పాలి. ఒకరి హృదయాన్ని మనం మన మాటల ద్వారా గాయపరిస్తే ఆ గాయపడినటువంటి వ్యక్తి మనల్ని క్షమించినంత వరకు అల్లాహ్ కూడా మనల్ని క్షమించడు. కనుక మన మాటల ద్వారా, చేతల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల ద్వారా ఎవరి హృదయాలు గాయపడకూడదు, ఎవరి ఆస్తులు నష్టపోకూడదు, ఎవరితో కూడా మనం వేదంగానే తెచ్చుకోకుండా మనం వాళ్ళతో కలిసిమెలిసి జీవితం గడపాలి, వారి హక్కులు చెల్లించాలి. ఆఖరికి ఎంతవరకు అంటే మన హక్కు కోల్పోవచ్చు, కానీ వారి హక్కును మాత్రం వాళ్ళకి చెల్లించాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని మనం తగ్గించుకుంటే అక్కడ అల్లాహ్ తఆలా ఏం చేస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడు. కనుక ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం గురించి చెప్పండి అంటే మూడో విషయం ఏంటంటే మన వ్యవహారాల్లో అన్ని విషయాల్లో అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి. ఇక నాలుగోది ఏంటంటే విలువలు పాటించడం. వాల్యూస్ అంటాం చూసారా, ఇస్లాం అంటేనే వాల్యూస్, ఇస్లాం అంటేనే నైతికత. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నైతికతను దాని ఉత్తమోత్తమ స్థానానికి చేర్చడానికి అల్లాహ్ నన్ను పంపించాడు అని చెప్పడం జరిగింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఈ వాల్యూస్ ని పాటించే ప్రయత్నం చేయాలి. ఎలాంటి వాల్యూస్ అంటే మనం పాటించాల్సింది, మనల్ని ఒకసారి ఎవరైనా కలిస్తే మన వాళ్ళు అయిపోవాలి. మనతో ఎవరైనా మాట్లాడితే వారి మనసులకి సాంత్వన దొరకాలి, ప్రశాంతత దొరకాలి. ఏమండి ఆయన బీదవాడు సాహిబ్ గారు, కానీ ఆయన డబ్బులు కూడా ఏమి ఇవ్వడు, అది కూడా మాకు అవసరం లేదు, కానీ ఆయన దగ్గర కూర్చుంటే చాలండి, సమస్యలకు ఆయన మాటల ద్వారా నెమ్మది దొరుకుతుందండి అని చెప్పగలిగాను. నేను ఎంత టెన్షన్లో ఉంటానండి, స్ట్రెస్ ఫీల్ అయిపోతాను, ఒక్కొక్కసారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతాను, ఇరిటేట్ కూడా అయిపోతుంటాను, కానీ ఫలానా ఆయన్ని కలుస్తాను, అబ్దుల్లా గారిని వెళ్ళి కలిసి కూర్చుంటానండి, అవన్నీ ఇట్టే మాయమైపోతాయండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేస్తానండి, అప్పుడు కూడా ఫోన్ చేసి భాయ్ ఎలా ఉందండి అని చెప్పి అడిగి ఆయన పరుగును వచ్చి నాకు సహకారం చేస్తారండి అని చెప్పగలగాలి. మన వాల్యూస్లో ఎలా ఉండాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత గొప్పదైనటువంటి విలువలు చూపించారంటే, మీరు మార్గంలో బయలుదేరి వెళ్ళడం ఎంతసేపు ఉంటుంది, ప్రయాణం ఎంతసేపు ఉంటుంది, గంట ఉంటుంది, అరగంట ఉంటుంది, కానీ బాటసారి యొక్క హక్కులు కూడా కాపాడమన్నారు. మీరు బస్సులో కూర్చున్నారు, సీట్లో ఎవరు నిలబడి ఉన్నారు, పాపం సీటు దొరకడం లేదు, అప్పుడు మీరు కూర్చునే స్థితి కాకుండా నిలబడగలే స్థితి ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మీరు నిలబడాలి, లేదా కాస్త జగా చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి. అలాగే చాలా మంది స్టూడెంట్స్ మనం చూస్తుంటాం, వీధుల్లో దారి మూసేసి బైకుల మీద వెళ్లే వాళ్ళకి, కార్ల మీద వెళ్లే వాళ్ళకి అడ్డంగా వాళ్ళు ఏం చేస్తుంటారు, నానా హంగామా చేస్తుంటారు. ఎవరిని అడిగితే ఏం చెప్తారంటే, ఏవయ్యా దారి ఉంది కదా, అటు వెళ్ళొచ్చు కదా అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ప్రజలు నడిచేటువంటి దారుల్ని ఏం చేయవద్దు, మూసేయకండి అన్నారు. బాటసార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటంకాలు కల్పించకండి అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కనుక ఆఖరికి మీరు రోడ్డు మీద బైక్ మీద స్పీడ్ గా వెళ్తున్నారు, ఒక రాయి అక్కడ కనబడింది, ఆ రాయి నుంచి మీరు తప్పించుకున్నారు, కానీ మీ వెనకాల వచ్చి మీ సోదరుడు ఎవడైనా ఆ రాయి ఎక్కితే ఏమవుతాడు, పడిపోతాడు. కాబట్టి ఆ రాయి తీసి మీరు పక్కన పడేయడం కూడా విలువలే, అది కూడా నైతిక విలువే, అది కూడా సత్కార్యమే. ఇందాక అఫ్రోజ్ భాయ్ చెప్పారు, చిరునవ్వుతో మాట్లాడడం, చిరుమందహాసం కూడా సత్కా, దానం. కనుక ఇక్కడ మనం ఇస్లామియా విలువల్ని వీలైనంత ఎక్కువగా మన జీవితాల్లో ప్రతిబింబింపజేయాలి. ఇవి 4 ఇస్లాం అంటే అండి. ఇస్లాం అంటే మరి ఏదో కాదు. ఒకటి, దేవుని పట్ల, దైవదూతల పట్ల, దైవ గ్రంథాల పట్ల, దైవ ప్రవక్తల పట్ల, అదృష్టం పట్ల విశ్వాసం, నరకం స్వర్గం పట్ల విశ్వాసం, అచంచల. రెండవది ఆరాధనలు, నమాజ్, రోజా, హజ్, జకాత్తో పాటుగా దైవనామ సంస్మరణ, అలాగే దైవానికి ఇష్టమైన పనులు చేయడం ఆరాధన. మూడవది వ్యవహారాలు, మంచి వ్యవహారాలు, అన్ని వ్యవహారాలు చక్కగా ఉండాలి. ఈయనతో బిజినెస్ చేస్తే మోసం చేయడండి. ఇప్పుడు ఎలా ఉందంటే సాయిబులతో ఏదైనా చేయాలంటే చాలా డేంజర్ అంటగా పబ్లిసిటీ అవుతుంది. వాస్తవానికి నిజాయితీకి మారుపేరు ముస్లింలు యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతనితో ఏదైనా డీల్ పెట్టుకుంటే అమ్మో చాలా ద్రోహం చేస్తారండి అనే పరిస్థితి వచ్చింది. కనుక ఇక్కడ మనం ఈ విషయంలో వ్యవహారాల్లో నిజాయితీ, పారదర్శకత. నాలుగోది ఏంటంటే మనం విలువలు పాటించాలి. ఇది ఇస్లాం అంటే. ఇంకా చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నాకు 40 నిమిషాలు ఇచ్చారు, 30 నిమిషాలు అయింది, ఇంకో 10 నిమిషాలు ఉంది. ఇందులో నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే, ఇస్లాంలో ప్రవేశించండి అని అల్లాహ్ తఆలా చెప్పాడు కాబట్టి ఇస్లాంలో ప్రవేశించడానికి కూడా 3 షరతులు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని పాటించడం. రెండవది ఏంటంటే, ఇస్లాంలో ప్రవేశించడంలో మొదటి కారణం ఏంటంటే మనల్ని మనం సంస్కరించుకోవడం. స్వీయ సంస్కరణ అంటారు దాన్ని, స్వీయ సంస్కరణ. చాలా మంది మనం ఎదుటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో మనం తొంగి చూడం. ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాన్ని మనం 70 mm చూపిస్తూ ఉంటాం,
కానీ అంతకంటే పెద్ద లోపం మనలో ఉన్నా సరే దాన్ని పట్టించుకోం. మన ఇళ్లలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల చెడులు ఉంటాయి, కానీ పక్కింటి వాళ్ళలో ఏదైనా చెడు ఉంటే మాత్రం దాన్ని వైరల్ చేయకుండా వదిలిపెట్టాం. వాస్తవానికి విశ్వాస లక్షణం ఏంటంటే తన్ను తాను ముందు సంస్కరించుకోవాలి. అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడంటే ఖద్ అఫ్లహ మన్ జక్కాహా వ ఖద్ ఖాబ మన్ దస్సాహా అంటున్నాడు. తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నవాడు సఫలుడయ్యాడు, తన ఆత్మను అణచిపెట్టినవాడు విఫలుడయ్యాడు అని చెప్పడం జరిగింది. కనుక మనం ఏం చేయాలంటే మన సంస్కరణ మనం చేసుకోవాలి, స్వీయ సంస్కరణ. ఉదాహరణకి సంస్కరణ ఎలా సాధ్యం అంటే రంజాన్ నెల వస్తుంది, ఇన్షాల్లా మనం కొద్ది రోజుల్లో ఆ పవిత్రమైనటువంటి శుభాల సరోవరంలో ప్రవేశించబోతున్నాం. మనం నియత్ చేసుకోవాలి చాలా స్ట్రాంగ్ గా, వల్ల నేను ఆ నెలలో ప్రవేశింపజేయనను, నాకు ఊపిరుంచు, నాకు ఆయుష్ ఉంచు, నేను ఉపవాసాలు పాటించి భాగ్యం ప్రసాదించు అని నియత్ చేసుకుని మన లోపాలని మనం ఏం చేయాలంటే ఒక పేపర్ మీద రాసుకోవాలి, లేదా మైండ్లో తయారు చేసుకోవాలి. నేను అబద్ధాలు ఎక్కువ చెప్తాను, లేదా టైం వేస్ట్ ఎక్కువ చేస్తాను, లేదా అమ్మా నాన్న పట్ల సరిగ్గా ఉండను, భార్య పిల్లల్ని హింసిస్తూ ఉంటాను, మద్యం సేవిస్తూ ఉంటాను, అలాగే గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్ అలాంటి వ్యసనాలు నాకు ఎక్కువగా ఉన్నాయి, లేదా వ్యభిచారం చేస్తూ ఉంటాను. ఇలా రకరకాల ఏవైతే మనలో ఉన్న చెడుగులు ఉన్నాయో ఈ చెడుగులన్నీ కూడా ఏం చేయాలో ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకుని వల్ల నేను ఇన్షాల్లా ఇవన్నీ ఒక్కసారి వదలలేకపోతున్నాను కాబట్టి వీటిలో ఈ చెడులు ఈ టైం వరకు వదిలేస్తాను. సంస్కరణ అంటే అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఇందాక అఫ్రోజ్ భాయ్ చెప్పారు చూడండి, ఇన్న సలాత తన్హా అనిల్ ఫషాయి వల్ మున్కర్. నిశ్చయంగా నమాజ్ చెడు పనుల నుంచి, అశ్లీల కార్యాల నుంచి దూరం చేస్తుంది. మనం నమాజ్ లో పెర్ఫెక్ట్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఈ చెడులన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. ఉదాహరణకి చాలా మంది ఏమంటారంటే నేను నమాజ్ చదవాలంటే గురుగారు కాస్త ఎక్కువ డ్రింక్ చేస్తున్నాను, ఇదంతా మానేశాక చదువుదాం అనుకుంటున్నానండి అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటాడంటే నేను వ్యాపారాల్లో కూడా కొద్దిగా బాగోలేదు సార్, నాకు వ్యాపారాల్లో కూడా ఆదాయం సరిగ్గా లేదు, ఇది సెటరేట్ చేసుకున్నాక నేను చదువుతానంటాడు ఇంకొక ఆయన. చాలా మంది అంటుంటారు అలాగా, పవిత్రమైన సంకల్పంలో చూపిస్తాడు శైతాన్. కానీ ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వాల్సింది ఏంటంటే జ్వరం వచ్చింది మాత్ర వేసుకోమంటున్నాం మనం, ఇతనేమంటున్నాడంటే జ్వరం తగ్గాక మాత్ర వేసుకుంటాను గురుగారు అంటున్నాడు. ఏమంటారు మీరు? మాత్ర ఎప్పుడు వేసుకోవాలమ్మా? జ్వరం ఉన్నప్పుడు వేసుకోవాలి కదా, కానీ జ్వరం తగ్గాక మాత్ర వేసుకుంటాను అంటున్నాడు. అల్లాహ్ తఆలా ఏమంటాడంటే ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఎవరైతే నమాజ్ ఆచరిస్తారో వాళ్ళ నుంచి ఏం చేస్తాడు అల్లాహ్ తఆలా? అశ్లీల కార్యాలు దూరం చేసేస్తాడు, చెడు పనులు దూరం చేసేస్తాడని అల్లాహ్ తఆలా అంటున్నాడు. మీరు చదవడం మొదలు పెట్టండి ఇవన్నీ దూరం అయిపోతాయి అంటున్నాడు. కానీ వీడే ఉంటున్నాడు రివర్స్ గా, నేను చదవడం మొదలెట్టాలంటే ఇవన్నీ మానేసి చేస్తానంటున్నాడు. వీడు సమాధిలోకి పోతాడు కానీ ఎవడు కూడా వీడు మారే అవకాశం ఉండదు. కనుక నమాజ్ ని మన జీవితంలో ప్రవేశపెట్టాలి. చీకటి ఉంది, చీకట్లో నెమ్మదిగా టార్చ్ వేసాం, ఏమవుద్ది? చీకటి అలా దూరం అవుతుంది. లైట్ వేసాం, ఇంకా చీకటి దూరం అవుతుంది. పెద్ద బల్బు వేసాం, చీకటి అంతా దూరం అయిపోతుంది. అలాగే మన హృదయ కుహరంలో పట్టినటువంటి చీకటి నమాజ్ అనేటువంటి వెలుగు ఇలా ప్రవేశిస్తే నెమ్మదిగా ఏమవుతుంది? అది అలా వెలుగవుతుంది, అలా అలా వెలుగవుతుంది. మనం పెర్ఫెక్ట్ గా ఎప్పుడైతే నమాజ్ చదవడం మొదలు పెడతామో ఆ అజ్ఞానం అనే చీకటి, చెడులు అనేటువంటి చీకటి అంతా మన హృదయం నుంచి దూరం అయిపోతుంది. కనుక ప్రియమైన నా సోదరులారా, సోదరిమణులారా, మనం నమాజ్ విషయంలో చాలా పెర్ఫెక్ట్ ఉండాలి. అలాగే మనల్ని సంస్కరించుకునే విషయంలో కఠినమైన నిబంధనలు తీసుకోవాలి. ఒక అబ్బాయి నన్ను వచ్చి అడిగాడు, రఫీక్ భాయ్ ఫజర్ నమాజ్ చదవాలని రాత్రి అలారం కూడా పెట్టుకుని పడుకుంటున్నానండి, కానీ నేను అలారం వస్తుంటే దాన్ని మూసేసి మళ్ళీ నిద్రపోతున్నాను, ఏం చేయమంటారని అడిగాడు. అడిగితే నేను చిట్టగా చెప్పాను, ఏమన్నానంటే నీ నియత్ బాగుంది, సంకల్పం బాగుంది కాబట్టి తమ్ముడు ఏం చేస్తావంటే మస్జిద్ ప్రెసిడెంట్ గారిని పర్మిషన్ అడిగి మస్జిద్లో పడుకుంటూ ఉండు అని చెప్పాను. ఏం ప్రెసిడెంట్ గారు? మస్జిద్లో ఎప్పుడైతే నిద్రపోతాడో ఫజర్ నమాజ్ అజాకి మౌజన్ గారు ఎలాగనే లేపుతారు, నమాజ్ చదువుకోవాల్సిందే. అలా కాస్త నీకు లేవడం అలవాటు అయ్యే వరకు మస్జిద్లో ఉండు నాయన, మస్జిద్లో అలా అలవాటు అయిన తర్వాత ఏం చేస్తావు? అప్పుడు ఇంట్లో పడుకున్నా నీకు మెలకు వస్తుందని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ మనకు నియత్ సంకల్పం సరిగ్గా ఉంటే మనం ప్రయత్నం చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. కనుక ఇక్కడ మనం మనలో ఉన్నటువంటి లోపాలని దూరం చేసుకోవడానికి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకోవాలి. ఒక నమాజ్ టైంకి చదవలేదనుకోండి, ఏం చేయాలి? నేను ఒక బీదవాడికి ఏం చేస్తాను, నా సంపాదనలో ఈ రోజు సంపాదించిన సంపాదనలో 20% దానం చేసేస్తాను. ఎన్నిసార్లు చేయగలరు దానం? మీరు నమాజ్ వదిలేసినప్పుడల్లా చేయలేరుగా. అలాగే ఎవరి హృదయాన్ని గాయపరిస్తే వాళ్ళని క్షమాపణ కోరుకోవడమే కాకుండా ఏం చేయాలి? దానికి పనిష్మెంట్ గా ఒక రోజు ఉపవాసం పాటిస్తాను, లేదా ఎవరినైనా సంతోష పెట్టడానికి వాళ్ళ కార్యం చేసి పెడతాను. ఇలా ఈ విధంగా మన మీద మనం, ఎందుకంటే చూడండి ఒక మాట నేను ప్రస్తావిస్తాను, నన్ను మీరు సంస్కరించలేరు, మిమ్మల్ని నేను సంస్కరించలేను, కానీ నన్ను నేను సంస్కరించుకోగలనా లేదా? నన్ను సంస్కరించడానికి ఎవరిని అడ్డు పెడతారా? నన్ను ఎవరిని అడ్డుకుంటారా? మినిస్టర్ గారు వచ్చి అడ్డుకుంటాడా? అడ్డుకోడు కదా. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకునే విషయంలో మనం ఏమరుపాటు వహించి, బద్ధకం వహించి, నిర్లక్ష్యం వహించి ఎదుటి వాళ్ళని సంస్కరిస్తామంటారని చూసారా, అంతకంటే అవివేకం మరొకటి ఉంటుంది. కనుక మనల్ని సంస్కరించుకునే విషయంలో మనం స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా మనల్ని సంస్కరించడానికి మనం ప్రయత్నం చేయాలి.
కనుక ప్రియమైన సోదరులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడం అంటే మనం మనల్ని సంస్కరించుకోవాలి, అల్లాహ్కి ఇష్టమైన దాసుడుగా మారాలి. ఇది మొదటి. రెండవది అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, యా అయ్యుహల్లజీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, విశ్వాసులారా మిమ్మల్ని మీ భార్యా పిల్లల్ని నరక శిక్ష నుంచి రక్షించుకోండి. రెండో పని ఏం చేయాలంటే మనం భార్యా పిల్లల్ని నరక శిక్ష నుంచి రక్షించే ప్రయత్నం చేయాలి. నేను మాటిమాటికి చెప్తాను, ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మహానుభావులు కావాలని, ఉన్నతమైనటువంటి నడవడి కలవారు కావాలని, అలాగే గొప్ప వ్యక్తులు కావాలని కోరుకోరు. ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. కోరుకున్నటువంటి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే ఆ పిల్లల పట్ల శిక్షణ ఇచ్చే విషయంలో కానీ, వారి పట్ల వారికి వీరు చూపించేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది సక్రమంగా ఉండాలి. అబద్ధం ఆడొద్దు అని చెప్తాం పిల్లలకి, కానీ ఫోన్ ఏదైనా వస్తే నేను లేనని చెప్పరా అంటాడు. అబద్ధం ఆడొద్దు అంటాడు, అబద్ధం ఆడు. టీవీ చూడొద్దు అంటారు, మొబైల్ చూడొద్దు అంటారు, కానీ భార్య ఒక మొబైల్ పట్టుకుని ఉంటుంది, భర్త ఒక మొబైల్ పట్టుకుని ఉంటాడు, పిల్లలు మాత్రం మొబైల్ చూడొద్దు అంటారు. ఇప్పుడైతే నా సోదరిమణులకు క్షమించాలి, చిన్నపిల్లలు భోజనం చేయాలన్నా సరే వాళ్ళకి మొబైల్ ఇచ్చి భోజనం తినిపించే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. మొబైల్ చేతులు ఉంటే కానీ భోజనం చేయడం లేదు వాళ్ళు. ఇక్కడ ఒకసారి ఆలోచించాలి, మనం ఎటుపోతున్నాం, ఎటువైపు మన పిల్లల్ని తీసుకెళ్తున్నాం, రాబోయే జనరేషన్ ఏదైతే ఉందో అది ఎంత దౌర్భాగ్యపు స్థితికి గురవుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. మనం పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటే మనం గొప్పవాళ్ళుగా ఉండే ప్రయత్నం చేయాలి. వాళ్ళని అబద్ధం ఆడొద్దు అంటే మనం అబద్ధం ఆడకుండా ఉండాలి. వాళ్ళని బూతులు మాట్లాడొద్దు అంటే మనం బూతులు మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటే ముందు మనకున్న తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవాలి. వాళ్ళు మనతో సంబంధం బాగుండాలి అనుకుంటే మన అన్నదమ్ములతో, మన అక్క చెల్లెలతో మన సంబంధం చక్కగా ఉండాలి. ఈ విధంగా మనం ఒక నడుస్తున్నటువంటి ఆదర్శాన్ని భార్యా పిల్లల మీద చూపించకుండా, నేను అంటూ ఉంటాను మాటిమాటికి, మనం గన్నేరు విత్తనాన్ని నాటి జీడిపప్పు కావాలని కోరుకుంటాం. ఎలా దొరుకుతుందండి? ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుంది కదా. కాబట్టి మనం మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటేనే పిల్లలు కూడా సరిదిద్దబడతారు. కనుక ఈ విషయాన్ని గుర్తించాలి. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ ఇస్తాను. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి. టిప్పు సుల్తాన్ తల్లి తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నాడంటే టిప్పు సుల్తాన్ తండ్రి గారు, హైదర్ అలీ గారు, నా బిడ్డని నేను సింహంలా పెంచాను, చూసావా ఎలా పెంచానో, పౌరుషానికి ప్రతీక అయ్యాడు నా బిడ్డ అని చెప్పి తండ్రి సంతోషపడుతున్నాడు బిడ్డను చూసి. బ్రిటిషర్స్ ని వణికించేశాడు టిప్పు సుల్తాన్ గారు, మీకు తెలుసు కదా ఈ విషయం. ఆఖరికి ఆయన షహీద్ అయిపోయిన తర్వాత కూడా ఆయన శవం దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు ఒక రోజంతా కూడా బ్రిటిషర్స్. మళ్ళీ లేచి ఏం చేస్తాడో అని భయం. అలాంటి మహోన్నత శక్తిశాలుడు అనమాట ఆయన. ఆ విధంగా అవ్వాడు. మరి తల్లి అంటుంది కదా, తండ్రితో భర్తతో అంటోంది, చాలెద్దు బడాయి మీది, మీ బడాయి చాలు, మీరు అలా పెంచలేదు, నేనేం చేశాను తెలుసా అని సాధ్యమని అంటోంది. నా బిడ్డకి పాలు పట్టేటప్పుడు నేను వజూ చేసుకుని తప్ప ఎప్పుడు వాడికి పాలు పట్టలేదు అని చెప్పి. నేను బిడ్డకి పాలు పట్టేటప్పుడు ఎలా పడుతున్నాను? వజూ చేసుకుని పరిశుద్ధంగా ఉండి పాలు పడుతున్నాను నా బిడ్డకి, కాబట్టి వాడు అలాంటి సూర్యుడు అయ్యాడంటుంది. మరి ఏ తల్లి ఈ రోజు తమ బిడ్డలకి థనాల నుంచి పాలు ఇస్తుంటే ఆ పాలను పవిత్రమైన ఆలోచనతో ఇస్తోంది? ఏ తల్లి పరిశుద్ధమైనటువంటి స్థితిలో పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది? ఎందుకంటే సైన్స్ ఈ రోజు ఏం చెప్తుందంటే, తల్లి స్థనాల్లోంచి బిడ్డ కడుపులోకి వెళ్ళేటువంటి ఆ పాల ద్వారా కూడా స్వభావంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మనం ఒక ఆదర్శాన్ని నిలబెట్టాలి. మన ఇళ్లలో, మన కుటుంబంలో, భార్య పిల్లల సంబంధాల్లో, తల్లి బిడ్డల సంబంధాల్లో, తోటి కోడళ్ళు సంబంధాల్లో, అన్నదమ్ముల సంబంధాల్లో, మనం చిన్న చిన్న విషయాల్లో, ఆస్తి పంపకాల్లో ఎవరో ఒక అనామకుడు అవిశ్వాస దగ్గరికి వెళ్ళి తీర్పులు అడుగుతూ ఉంటాం. అల్లా ఖురాన్ రూపంలో మన ముందు పెట్టాడు ఇక్కడ తీర్పు. ఖాజీ గారిని అడగొచ్చు, లేదా ఇమాం గారిని కూర్చోబెట్టి అడగొచ్చు, అయ్యా ఇది విషయం ఎలా అండి అని చెప్పి అడగొచ్చు. కానీ ఎవరికైతే దైవం మీద నమ్మకమే లేదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గర కూర్చొని మనం మాట్లాడు. ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. అలాగే అమ్మాయికి కట్నం ఇవ్వడం మొదలు పెట్టాం. కట్నం ఎలా మాట్లాడతామంటే, అమ్మాయికి కట్నం ఇస్తున్నాం కాబట్టి ఇంకా అమ్మాయికి ఆస్తిలో వాటా లేదు, ఎందుకంటే కట్నం రూపంలో ఇచ్చేసామని. అసలు కట్నం అనే దరిద్రమే ఇస్లాంలో లేదు, కానీ దానికి మనం పురుడు పోసి ఏం చేసామంటే అమ్మాయికి వచ్చే హక్కును మనం కాజేస్తూ ఉంటాం. వాస్తవానికి అమ్మాయికి ఆస్తిలో హక్కు ఉంది, అబ్బాయికి ఆస్తిలో వాటా ఉంది. అది ఎలా ఉంది అనేది ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. కట్న కానుకలు ఇలాంటివి లేవు ఇస్లాంలో. ఇస్లాం ఏమంటుందంటే అమ్మాయి వివాహాన్ని చాలా సాధారణంగా చేయాలి. ఏ వివాహం అయినా, అమ్మాయి అబ్బాయిదైనా వివాహాన్ని చాలా సాధారణంగా చేయాలి, సాదాసీదాగా చేయాలి. కానీ ఈరోజు వివాహం అంటే ఒక అతిపెద్ద తంతుగా చేయడం, కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టడం, ఎన్నో పేద అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోతాయి డబ్బున్నవాడు చేసే అబ్బాయి పెళ్లి. కనుక ఇవన్నీ మనం పాటించాలి. మనం ఎప్పుడైతే ఆదర్శాలు పాటిస్తామో ప్రజలు మనల్ని చదవడం మొదలు పెడతారు. మనం ఇచ్చే ప్రసంగాల వల్ల ప్రజలు ప్రభావితులు ఎవరు? మనం ఇచ్చే పుస్తకాల వల్ల ప్రజలు ప్రభావితులు ఎవరు? మనం ఖురాన్ గ్రంథం తీసుకెళ్లి ఇచ్చినా సరే ప్రజలు ప్రభావితం ఎవరు? మనం చూపించేటువంటి క్యారెక్టర్ వల్ల ప్రజలు ప్రభావితులు అవుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరు ప్రభావితులు ఎలా అయ్యారు? ఖురాన్ గ్రంథం ఇచ్చారా? ముందు ఆయన సందేశం ఇచ్చారా ఎవరికైనా? 23 సంవత్సరాల ప్రవక్త జీవిత చరిత్రలో సల్లల్లాహు అలైహి వసల్లం
మీరు ఎవరికైనా మీరు అల్లాహ్ని నమ్మండి వచ్చేయండి అని ప్రవక్త డైరెక్ట్ గా పిలిచినట్టు ఎక్కడన్నా ఉందేమో చూపించండి. క్యారెక్టర్ చూపించారు, వ్యక్తిత్వాన్ని చూపించారు, ఆదుకున్నారు, సేవ చేశారు, కష్టాల్లో ఆదుకున్నారు, వాళ్ళకి ఎంతో ఆత్మీయుడిగా వాళ్ళకి ఆప్తుడుగా ఆయన కలిశారు. ఆ విధంగా సందేశం ఇచ్చారు. కనుక ప్రియమైన సోదరుల సోదరిమణులారా, రెండో విషయం ఏంటంటే మనం కుటుంబ శిక్షణ ఇవ్వాలి. మూడవది చివరిది ఏంటంటే ఏ ధర్మాన్ని అయితే మనం మనసా వాచా కర్మేణ స్వీకరించామో ఈ ధర్మాన్ని మనం ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయకపోతే అల్లాహ్ రేపు మనం చేసేటువంటి ఏ ఆరాధన స్వీకరించడు. దీనికి ఒక సంఘటన చెప్పి ముగించేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బనీ ఇశ్రాయేల్ కాలంలో ఒక ఊరిని కొన్ని ఊళ్ళని అల్లాహ్ తఆలా ఉల్టా పల్టా అంటే తిరగేసామని చెప్పి పంపించాడు. అంటే నాశనం చేసేమని పంపించాడు. ఎవరిని? జిబ్రీల్ అలైహిస్సలాం అని. జిబ్రీల్ అలైహిస్సలాం వెళ్ళారు. వెళ్ళి చూడగానే అక్కడ ఒక దాసుడు, ఒక ముత్తఖి, దైవభీతిపరుడు గిరిజాఘర్లో అంటే మస్జిద్ అనుకోండి, ఒక ఆరాధనాలయంలో సజ్దా చేసి అల్లా ముందు రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అలాగే దువా చేసుకుంటున్నాడు, చాలా పవిత్రమైన జీవితం గడుపుతున్నాడు. ఆయన చూడగానే అల్లాని అడిగారు జిబ్రీల్ అలైహిస్సలాం, ఓ అల్లా, నేను గనక ఆ ఊరిని గనక నాశనం చేస్తే నీ దాసుడు నిన్నే ఆరాధిస్తూ నీ ముందు ఏడుస్తున్నటువంటి జికిర్ చేస్తున్నవాడు కూడా నాశనం అయిపోతాడు, ఏం చేయాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా అండి? ఎవడైతే సమాజాన్ని, ప్రజల్ని, వారి మానాన్న వారిని వదిలేసి తాను మాత్రమే సాఫల్యం పొందడం కోసం నన్ను ఆరాధిస్తున్నాడో వారి ఆరాధన నాకు అవసరం లేదు, ఆ ఊరిని తిరగేసే పరిస్థితి వస్తే ముందు వాడి నుంచే తిరగేయండి అన్నాడు అల్లాహ్ తఆలా. కనుక సెల్ఫిష్ జీవితం ఇస్లాంలో లేదు, స్వార్థపరపు జీవితం ఇస్లాంలో లేదు. మనం ఏదైతే ఆచరిస్తున్నామో, దేన్నైతే త్రికరణ శుద్ధితో నిజమని నమ్మామో, సత్యమైందని నమ్మామో, ఏదైతే మనకు విజయాన్ని చేకూరుస్తుందని నమ్మామో, ఈ విజయాన్ని, ఈ సత్యాన్ని మనతో పాటు జీవితం గడిపే వాళ్ళకి ఆచరణ ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా తెలియజేయాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యత నెరవేర్చని కారణంగానే ఈ రోజు ఎవరో వచ్చి మనల్ని ఏదో చేసేస్తున్నారు, మనల్ని ఏదో నాశనం చేసేస్తున్నారు, మన మీద అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. ఎవరండి ఏం చేస్తారండి? ఎవరేం చేస్తారు? అల్లాహ్ తలిస్తేనే కదా జరిగేది. విశ్వాసం మంది అదే కదా. మరి ఎవరేం చేస్తున్నారు? మనం మన విశ్వాసంలో బలహీనులైపోయాం, నెగిటివ్ గా ఆలోచించడం ప్రారంభించాం. ఏమవుతుందో ఏటో, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అమ్మో ఇంకా ప్రమాదం ఏమోనండి అంటే ముందే మీరు ప్రమాదాన్ని ఊహిస్తున్నారా? ప్రమాదం తెచ్చేవాడెవడు? ఎవరో శాఖ ఏదో ఉంటుంది, వేరే విషయం. కానీ ప్రమాదాన్ని తెచ్చేవాడెవడు? ఫిరౌన్ లాంటి దుర్మార్గుడితో సముద్రాన్ని చీల్చేసి రక్షించినవాడెవడు? ఫిరౌన్ కంటే దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఆ విధమైన విశ్వాసం మన దగ్గర ఉండాలి. అల్లాహ్ మీద నమ్మకం మనకు ఉండాలి. ఆయన పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ద్వారా ఆయన సహకారం మనకు లభిస్తుంది. ఆ విధంగా ముందుకెళ్ళాలి. కానీ మనం మాత్రం దైవ ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయాలి. ఇంకొక మాట కూడా ఇందులో చెప్పాలంటే, వాతసిము బిహబ్లిల్లాహి జమియా వలా తఫర్రఖు. అల్లాహ్ తఆలా అంటున్నాడు, మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, విభేదాలకు గురి కాకండి అంటున్నాడు. ఇంకొక చోట ఏమంటాడు? ఇన్నమల్ మోమినూన ఇఖ్వా. విశ్వాసులు పరస్పరం ఒకరికొకరు సోదరులు లాంటివి అంటాడు. ఒక మస్జిద్ నడిపే విషయంలో గందరగోళం, గొడవలు జరుగుతుంటాయి. ఒక షాదీఖానా నడిపే విషయంలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఒక 4 చోట్ల, నా ఊళ్ళో 4 మస్జిదులు ఉంటే 4 మస్జిదుల్లో 4 ఇమాములకి లేకపోతే 4 ముతవల్లీలకి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇదా విషయం? ఇదా ఇస్లాం చెప్తుంది? అల్లాహ్ ఒకడు, అల్లాహ్ దైవం, అల్లాహ్ ప్రవక్త ఒకరు, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఖురాన్ ఒకటి. ఏమండి 5 పూట్ల నమాజే తప్ప 6 పూట్ల నమాజ్ విధిగా లేదు. ఇలా చూస్తే సారూప్య విషయాలు, సిమిలారిటీస్ అంటాం కదా, అవి లక్షకు లక్ష ఏకమై ఉన్నాయి ముస్లింల దగ్గర. సిమిలారిటీస్, సమానపరమైన విషయాలు. ఇన్ని సమాన విషయాలు ఉన్నా సరే అనవసరపు విషయాల మీద, చిన్న చిన్న విషయాల మీద వంశాలు కూడా మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. వంశాలు మాట్లాడుకోరు. ఎంత అజ్ఞానంలో మనం ఉన్నాం. క్షమించండి, క్షమించబడతారు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరు అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని కోరుకోరా? అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలంటే మీరేం చేయాలి? మీ సోదరుల యొక్క తప్పుల్ని క్షమించండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకోసారి అన్నారు, మీ సోదరుని యొక్క తప్పుల్ని 70 సార్లు క్షమించండి అన్నారు. 70 సార్లు, ఒకసారి కాదు, రోజుకు 70 సార్లు క్షమించమన్నారు. కనుక క్షమాపణ వైఖరి ఉండాలి, చూపోపు వైఖరి ఉండాలి. నా కూతురు, నా కొడుకు తప్పు చేస్తే నేను ఎలాగైతే వాడిని సముదాయించి దగ్గర తీసుకుంటానో, నా సోదరుడు తప్పు చేసినా అతన్ని దగ్గర తీసుకునేటువంటి మనస్తత్వం మనది ఉండాలి. నేను ఆ విధంగా ఆలోచించగలగాలి. అప్పుడు ఈ గొడవలు, సమస్యలు ఉండవు. మనం అందరం ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. ఆ లక్ష్యం ఏంటంటే అల్లాహ్ ధర్మాన్ని అల్లాహ్ భూమి మీద స్థాపించే ప్రయత్నం చేయాలి. ప్రచారం ద్వారా, పరిచయం ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, ప్రజల్ని కలవడం ద్వారా ఈ ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇస్లాంను మనం ఒక ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థగా కూడా చూపించాలి. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యలకు కూడా ఇస్లాంలో పరిష్కారం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఈ సంఘటన అది ఏమిటంటే, ఒకసారి మేము వడ్డీ నిషేధం అని చెప్పాం. వడ్డీ నిషేధం అని చెప్తే ఒక ఆయన అడిగారు, మీరు వడ్డీ నిషేధం అంటున్నారు నిజమేనండి,
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా వడ్డీ మీద నడుస్తుంది. మీరు ప్రసంగాలు చేస్తారు, వడ్డీ నిషేధం అంటారు కదా, మరి వడ్డీ నిషేధం అంటే మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని అడిగారు. ఉదాహరణకి ఒక దారి మీద వెళ్తున్నాడు ఎవరో, ఆ దారి బాగోలేదండి, దారిలో మీరు పడిపోతారు, రోడ్డు బాగోలేదని చెప్తే ఆ రోడ్డు మీద వెళ్ళకూడదు అన్నప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత ఇంకోటి ఏముంది? ఇంకోటి ఏం చెప్పాలండి పెద్దాయన? వేరే దారి చూపించాలి. ఆ దారి బాగోలేదని వదిలేస్తే బాధ్యత తీరదు. ఆ దారి బాగోలేదంటే ఏ దారి బాగుందో చూపించాలి. మరి వడ్డీ తినకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు, ఇది నిషేధం అని చెప్పిన తర్వాత మరి ఆర్థికంగా ఎలా మనిషి బాగుపడాలి? వ్యవస్థ అంతా అలాగే నడుస్తుంది కదా, అని ప్రత్యామ్నాయం ఏం చేయాలి అన్నప్పుడు మనం నేను దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను. అదేమిటంటే ఒక 2010 అండి 2009 అనుకుంటాను, 2009లో ఒక ఇస్లామిక్ సొసైటీ, ఇస్లామిక్ ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ సొసైటీ ఒకటి ఏర్పాటు చేసాము. జమాత్ ఇస్లామీ తరపున మొట్టమొదటి సొసైటీ గుంటూరులో ఏర్పాటు చేసాం. ఆ టైంలో మినిస్టర్ గారు వచ్చారు, దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. వడ్డీ రహిత బ్యాంక్ అనమాట ఉండదు. ఆ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఆయన వచ్చి, వడ్డీ లేకుండా బ్యాంక్ ఎలా నడుపుతారు రఫీక్ భాయ్, మీరు ఎలా నడుపుతారు, వడ్డీ లేకుండా ఎలా నడుస్తుంది, జీతాలు ఎలా తీస్తారో, అద్దె ఎలా తీస్తారో అది అడిగాడు ఆయన. అడిగితే మా అక్కడ CEO వివరాలన్నీ చెప్పాడు, వడ్డీ లేకుండా ఇది ఎలా నడుస్తుందో చెప్పాడు ఆయన. చెప్తే ఆయనకి అర్థం అవ్వలేదు, ఎందుకంటే వడ్డీ మీద ఆధారపడిపోయింది మైండ్ అంతా, భావజాలం అంతా అదే ఉంది కదా. అతను ఏమన్నాడంటే, ఏమండి జమాత్ ఇస్లామీ ఒక వెల్ ఆర్గనైజేషన్ కాబట్టి నేను ఆ గుడ్ విల్ మీరు కాపాడుకోండి, ఎక్కడ రిమార్క్ రాకుండా చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజు అల్లా అనుగ్రహం వల్ల ఆ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇంకో బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసాం అక్కడ గుంటూరులోనే. ఓన్లీ ఆ 2 బ్రాంచ్ల ద్వారా ఈ 10 సంవత్సరాల్లో టర్నోవర్ ఎంత జరిగింది తెలుసా అండి? దగ్గర 500 కోట్లు. ఈ రోజు మేము జమాత్ ఇస్లామీ తరపున 11 ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకులు ఏర్పాటు చేసాం ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఇన్షాల్లా అల్లా తెలిస్తే ఇంకొక 3 సంవత్సరాల్లో ఇంకొక 15 బ్యాంకుల వరకు 10 బ్యాంకుల వరకు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అంటే మనం వడ్డీ నిషేధం అని చెప్తే కాదు, వడ్డీ లేకుండా కూడా వ్యవస్థ ఎలా నడుస్తుంది మనం చూపించగలగాలి. మద్యం లేకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుందో చెప్పగలగాలి. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ఏ సిస్టమ్ మెయింటైన్ చేస్తే మహిళలపై అత్యాచారాలు జరగవో చెప్పగలగాలి. అర్థమైందండి? ఈ విధంగా మనం ఏదైతే ఇస్లాం చూపిస్తుందో దాన్ని వీలైనంత వరకు మనం ఎస్టాబ్లిష్ చేయగలిగే ప్రయత్నం చేస్తే అదే నడిచే సందేశం అవుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా అందులోనే మనకు బరకతిస్తాడు. అల్లా మీకు నాకు మనందరికి కూడా చెప్పడం వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని కలిగించాలని, మనందరం ఈ కూర్చోడాన్ని సమీకరించబడాన్ని అల్లా స్వీకరించాలని, మన యొక్క శ్రమను స్వీకరించి అల్లా ఉన్నతమైన ప్రతిఫలాన్ని మనందరికీ ప్రసాదించాలని, మరి ఈ నిర్వహణ కోసం ఎంతైతే తపన పడ్డారో యువతరం ఎవరైతే కమిటీ వారు అందరూ ఉన్నారో అల్లా వారిపై అపారమైన అనుగ్రహాన్ని కురిపించాలని హృదయపూర్వకంగా అల్లాను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.